మరోసారి ప్రాణాలు పట్టాలు తప్పాయి. మరో రైలు ప్రమాదం పలువురి ప్రాణాలను బలి తీసుకుంది. అనంతపురం జిల్లాలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. పెనుగొండ మండలంలో రైలు ప్రమాదం జరిగింది. మడకశిర రైల్వే గేటు వద్ద నాందేడ్ ఎక్స్ప్రెస్ ఓ గ్రానైట్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యే వెంకటేష్ నాయక్ సహా 5గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. ప్రయాణికులను తరలించేందుకు ప్రత్యేక బస్సులను తెప్పించారు. బెంగళూరు నుంచి నాందేడ్ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. పెనుగొండ నుంచి తాడిపత్రి వెళ్తున్న గ్రానైట్ లారీ మడకశిర రైల్వే క్రాసింగ్ వద్ద ప్రమాదానికి గురైంది. బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పిన గ్రానైట్ లారీ నాందేడ్ ఎక్స్ప్రెస్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గ్రానైట్ రాయి ఏసీ బోగీపై పడింది. దీంతో ఏసీ బోగి నుజ్జయింది. దాంతో S1, S2లు పట్టాలు తప్పాయి. ఈ ఘోర దుర్ఘటనలో కర్ణాటకకు చెందిన దేవదుర్గ ఎమ్మెల్యే వెంకటేష్ నాయక్ కన్నుమూశారు. ప్రమాదం జరిగిన సమయంలో నాందేడ్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఏసీ బోగిలో వెంకటేష్ నాయక్ ప్రయాణిస్తున్నారు. నాందేడ్ ఎక్స్ప్రెస్ ప్రమాదంతో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అనంతపురం రాజధాని ఎక్స్ప్రెస్, గార్లదిన్నెలో సోలాపూర్ ఎక్స్ప్రెస్ సహా బీదర్, ఉద్యాన్ ఎక్స్ప్రెస్, యశ్వంత్పూర్ రైలు నిలిచిపోయాయి. కల్లూరు తాడిచెర్ల వద్ద మరో 2 రైళ్లు నిలిచిపోయాయి. కొన్ని రైళ్లను రద్దు చేశారు, మరికొన్నింటిని దారి మళ్లించారు. ప్రమాదానికి గురైన నాందేడ్ ఎక్స్ప్రెస్ ట్రైన్తో పాటు నిలిచిపోయిన ఇతర రైళ్లలోని ప్రయాణికులను తరలించేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. అటు ఘటనా స్థలం వద్ద సహాయక సిబ్బంది చర్యలు చేపట్టారు. మంత్రి పరిటాల సునీత, జిల్లా ఎస్పీ పరిశీలించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. నాందేడ్ ఎక్స్ప్రెస్ ప్రమాదం ఓ ఎమ్మెల్యేను బలి తీసుకుంది. నాందేడ్ ఎక్స్ప్రెస్ గ్రానైట్ లారీని ఢీకొట్టిన దుర్ఘటనలో కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యే ప్రాణాలు కోల్పోయాడు. దేవదుర్గ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంకటేష్ నాయక్ మృత్యువాత పడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో వెంకటేష్ ఏసీ బోగిలోనే ఉన్నట్లు సమాచారం. గ్రానైట్ లారీ ట్రైను ఢీకొట్టిన సమయంలో గ్రానైట్ రాళ్లు ఏసీ బోగిపై పడ్డాయి. దీంతో ఆ బోగి నుజ్జయింది.